ఇదేంటండి హార్బర్కి వచ్చినాము. ఈ హార్బర్ లో చూసినారా ఎన్ని రకాలు ఉన్నాయి చేపలు? రకరకాల చేపలు ఉన్నాయి, సాబళ్ళు ఉన్నాయి, రకరకాల ఇవన్నీ ఎండి చేపలే, ఇవన్నీ రకరకాల చేపలు. ఇది హార్బర్ అండి, విశాఖపట్నం హార్బర్. హార్బర్ కాడికి వచ్చినాము. చూసినారా ఇగో అమ్ముతాండ్రు ఇక్కడ. ఇక్కడ చూడండి అమ్ముతాండ్రు, ఎండి చేపలు అమ్ముతాండ్రు, ఎండి చేపలు అమ్ముతాండ్రు ఇక్కడ. ఇది మార్కెట్. ఇది విశాఖపట్నము జెట్టి అంటారనమాట. జెట్టి కాడ మనం ఉన్నాము. ఇదోటి చూడండి, వెనకాతల బోట్లు ఉన్నాయి చూసినారా? ఎన్ని బోట్లు ఉన్నాయి? చేపలు సముద్రంలోకి వెళ్ళి పట్టి ఒట్టుకొచ్చిన చేపలన్నీ కూడా బోట్లన్నీ ఇక్కడికే వస్తాయి. ఇక్కడి నుంచి ఇదిగో ఇటు ఈ లోపల చూడండి ఒకసారి ఇటు రాంబాబు. ఇదేటండి, ఇది 1వ నెంబర్ జట్టి. ఇక్కడి నుంచి చూసుకుంటే మొత్తం 6 జట్టీలు ఉంటాయి ఇలాగా. ఇవన్నీ కూడా చేపలు పట్టిన బోట్లే ఇక్కడ ఆగుతాయి. వీటిలోట మరబోట్లే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ చూసుకుంటే మరబోట్లే. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మత్స్యశాఖకి చెందినటువంటి మరబోట్ ఒకటి ఉన్నది. ఆ బోట్ ఎక్కుతామా? ఆ బోట్ ఎక్కిన తర్వాత మీకు అందరికీ ఆ బోట్లు ఎలాగొంతాయి అనేది ఒకసారి చూపించడానికి ఇక్కడికి వచ్చాను, చూపిస్తాను. వాళ్ళదేది తెలిసేది నీకు పద. ఇక్కడ ఎవరో ఉంటారన్నా. ఇదేటండి, ఏదైతే మత్స్య పరిశోధన సంస్థ ఉన్నదో ఆ సంస్థకి సంబంధించినటువంటి వాడేది. ఇదే ఈ వాడ పేరే మత్స్య శికారి. ఇది ఈ వాడలో వెళ్ళినటువంటి ఈ ఎవరైతే వెళ్తారో వాడలో లోపలికి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అరుదైన మత్స్య సంపదను తీసుకొచ్చి వాటి మీద పరిశోధనలు చేస్తారు. అదే విధంగా ఎక్కడ చేపలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా తెలియజేస్తారు. మత్స్య పరిశోధన సంస్థ చేస్తున్నటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఇయ్యానండి. మత్స్య శికారి. ఈ మత్స్య శికారిలోకి దిగుతుమా, ఈ శాస్త్రవేత్తలతో కూడా ఒకసారి మాట్లాడుతుమా, ఎక్కడెక్కడికి వెళ్తారు, ఏ తీరాలకు వెళ్తారు అనేది లైట్ గా తెలుసుకుందామండి ఒకసారి. ఇప్పుడు మనము సిప్పు లోపల ఉన్నాము, ఇంటి లోపల కాదు, సిప్పు లోపల ఉన్నాము. ఈ సిప్పు లోపల వీళ్ళు 20 రోజుల పాటు వెళ్తారండి. మత్స్య సంపదని కాపాడడానికి ఇలాంటి సిప్పులు 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మత్స్య శికారి ఒకటి ఉన్నదండి, మత్స్య దర్శిని ఒకటి ఉన్నదండి. ఇప్పుడు మనము మత్స్య దర్శినిలో ఉన్నాము. చూడండి, ఇల్లు నాకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ ఇది వాడ. ఈ వాడలోట మనం చూసుకుంటే వీళ్ళందరూ 20 రోజుల పాటు ఇందులోటే ఉంటారండి. ఇగో చూడండి, వంటలు వండుకుంటారు అక్కడ. బాబు చూపించు. ఇది కిచెన్, వంటలు వండుకుంటారు ఇందులోట. చిన్న కిచెను. అది కూకొని తినడానికి డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ ఉన్నది. బాబు తెలుగు వచ్చినండి మీకు? మీలో ఎవరికైనా వచ్చింది బాబు? మీకు వచ్చినండి. ఎంతమంది ఉంటారు బాబు ఈ సిప్పులోట పనిచేసిన వాళ్ళు? 21 మంది ఉంటారు. అంటే ఎవరెవరో వంటలు చేసిన వాళ్ళు ఏరియాకి ఉంటారా, లేకపోతే అందరూ ఎవరి కాళ్ళు వండుకుంటుంటారా? ఎవరి పని అలా చెయ్యాలా, ఎవరి పని అలా చెయ్యాలా. పరిశోధన చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సైంటిస్ట్ ఒకరు వస్తారు మీతో పాటు. అదండి, ఇది కిచెన్ చూసినారు కదా. అది డైనింగ్ హాల్. 21 మంది ఉంటారండి ఈ సిప్పులోట. 21 మంది, ఒక సైంటిస్ట్ కూడా ఉంటారండి. ఇదేటండి, మీదకి వెళ్తుమా. ఇక్కడ మీదనే కంట్రోల్ రూమ్ అనేది ఉంటదట. మీదకి వచ్చినాము. ఇది కంట్రోల్ రూమ్. అంటే ఎవరైతే వాడ కెప్టెన్ ఉంటారో ఆ కెప్టెన్ నుండి ఏరియా ఇది. చూడండి, ఈ మెషన్లన్నీ చూడండి ఒకసారి. కెప్టెన్ గారు ఇక్కడి నుంచే వాడ నడిపిస్తారు. ఇదంతా కూడా కేంద్రము నిర్వహిస్తున్నటువంటిదండి. ఇది కేంద్ర మయంలోటే నిర్వహించబడుతుంది. ఎఫ్ఎస్ఐ, ఫిషరీ సర్వీస్ ఆఫ్ ఇండియా అని ఉంటదండి. ఆ ఫిషరీ సర్వీస్ ఆఫ్ ఇండియా దీని ద్వారా వస్తుంది. ఇదిగోటండి, ఇది కెప్టెన్ వాడు నడిపి ఆయన చేసింది తిప్పిన చక్రము, వీలు. అంటే మీరు బాబు తమ ఇంగ్లీషులోనూ వీలు అంటారు, మన తెలుగులో చక్రం అంటాము, అంతే కదా. ఇది మెషిన్ అండి మొత్తము. ఇదంతా కూడా ఇక్కడి నుంచి నడుపుతారు. ఏంటి మనతో పాటు ఈ షిప్ కి చెందినటువంటి కెప్టెన్ గారు ఉన్నారు. ఆయన పేరేటి, ఆ ఎన్నాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారో ఏటిది, ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కుందామా.
ఒకసారి కెప్టెన్ గారితో మాట్లాడుతాం. అయ్యా నమస్కారం అండి. అయ్యా మీ పేరండి? My name is Paritosh Biswas. I don't know Telugu, so I can speak English and Hindi. So I'll speak by English. అలాగే బాబు, నాన్న కూడా కొంచెం స్పీక్ ఇంగ్లీష్. యూ డోంట్ వర్రీ, ఎందుకంటే ఐ నో కొంచెం. I am the captain of this ship. This vessel name is Matsya Darshani. This vessel belongs to Fisheries Survey of India. So this is a wheelhouse. We are having navigational equipment. This is the VSF for communication purpose. This is the AIS, automatic identification system. So we can find out surrounding area, all ships. And this is the echo sounder. We can finding the depth of the vessels. This is sonar. This is also we can find out surrounding area, needs fish or stone or heel, like that we can find out this one. Okay. This is automatic idea. This is autopilot. This is a wheel. బాబు అంతే, ఆటో పైలట్ అంటే ఆ పైలట్ ఎప్పుడైతే ఉండడో అప్పుడు అది వర్క్ చేస్తుందా? Autopilot means we can fix a course. So vessel will run in that course. The vessel will follow that course. So no need of catching the wheel. అది అంటే ఈయన కెప్టెన్ గారు ఇది మాత్రమే చూసుకుంటారు. అందులో మొత్తం ఫీడ్ అయిపోయి ఉంటాయి. ఆ ఫీడ్ అయిపోయిన దాని ఆధారంగా అది నావిగేషన్ చేసుకొని వెళ్తది. అవును కదండి బాబు? ఇదేంటి బాబు? This is a magnetic compass for direction. దిక్సూచి. This is a GPS. GPS. ఇది ఇంపార్టెంట్ అండి. Position. This is the GPS finding the position. This we are having chart. The Visakhapatnam chart we are having. This is a Visakhapatnam chart. So from here that we can find out that position. So here is our vessel. We can find out from here. అర్థమవుతుందండి. ఇది ప్రత్యేకించి వీళ్ళు కమ్యూనికేషన్ కి సంబంధించి ఫోన్ రావాలన్నా చేయాలన్నా ఇక్కడ నెట్ సదుపాయం కూడా ఉన్నది. 100 మీటర్ల దూరం నెట్ లాగుతుందండి. దానివల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వీళ్ళు దాదాపు సముద్ర తీరానికి 100 మీటర్లు దాటి వెళ్ళరు అనుకుంటాను, ఇంకా లోపలికి వెళ్తారు. బాబు తమరు కమ్యూనికేషన్ పర్పస్ దిస్ ద రేడియో టెలిఫోనీ కమ్యూనికేషన్ సిస్టమ్ లైక్ a radio station. We are having 13 ships. So daily communication will be there from our office. Daily 10 o'clock, 12 o'clock, 4 o'clock, every day communication will be there. Total India. This is wave communication. So all over world, all over India, we can communicate this one. If we are going to long distance, we will go by higher frequency. RT, radio telephony system. రేడియో టెలిఫోన్ సిస్టమ్ అండి ఇది. దీని వల్ల ఇది వీళ్ళందరికీ కూడా దాదాపు 13-14 వార్డులన్నిటికీ కూడా కమ్యూనికేషన్ చేస్తుందండి. ఇది ఒకరి గురించి ఒకరికి సమాచారం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందండి. అంతే కదండి బాబు? అయినో తోడ ఆపు తెలుగు తోడ రాయండి. ఇదేంటండి కెప్టెన్ గారితో బయటకు వచ్చినాము. ఇది డెక్ బాబు, ఇది డెక్ అంటారండి. ఈ డెక్ మీద నుంచి ఇదేంటి బాబు? This is our life raft. See, there is a 25% capacity is there. When our ship all of a sudden it will sink, means it will be automatically operate, and it will become one canopy like that. Like that houses will be there. See this. వీళ్ళు ఒకవేళ షిప్ ఏటైనా ఇబ్బంది పెట్టినట్టయితే ఇదిగోటండి, ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉన్నదో వీళ్ళకి షిప్ ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే బాబు ఇటు పక్క చూపించము ఒకసారి. ఇదిగోటి ఈ విధంగా ఇది ఓపెన్ చేసి ఈ విధంగా చేసి ఇలా చేసుకొని షిప్ నుంచి బయటపడడానికి ఒక బోట్ లాగా ఏర్పాటు చేసుకుంటారు అనమాట. 25% capacity. So 25% water, food, everything is there for 25%. బాబు ఇది రబ్బరా లేకపోతే ప్లాస్టికా? ప్లాస్టిక్. ఈ బోటు 20-25 మంది వరకు పడుతుందండి. ఈ బోట్ లోనే 2 tube is there. When it will operate, there will go a gas, and it will be evaporated like that way, and it will become a boat. ఇదిలోట గ్యాస్ నింపుతారండి. గ్యాస్ నింపగానే ఈ కింద ఉన్నటువంటి 2 రబ్బర్లు ఏటైతే ఉన్నాయో ఈ బోట్ లాగా ఏర్పడతాయి. అందులోన 25 మంది వరకు కూర్చోవచ్చు. 20-25 మెంబర్స్. 25 members. 25 మంది కూర్చోవచ్చునండి. Port side and starboard
both side both 25 capacity 50 members 50 members. ఇలాంటి రెండు పక్కల ఉన్నాయండి. Suppose this side में problem है तो we can operate on that side. Okay. But that side problem means we can operate at this side. I think both side are operating. These are the safety equipment. అదండి వీళ్ళకి సేఫ్టీ పర్పస్ కి ఇటు పక్క ఒకటి ఉంటది, అలాగే వాడకి అవతల పక్క ఒకటి ఉంటది. ఈ విధంగా దాని నుంచి తప్పించుకోవచ్చును. ఎవరికి ఇప్పటి వరకు అయితే అలాంటివి రాలేదు, రాకూడదని మనం కోరుకుందాం అండి. ఎందుకంటే ఈ మత్స్య సంపదను కాపాడడానికి దేశం బాగు కోసం చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మనం ఎప్పుడు భగవంతుని ప్రార్థిద్దామండి. ఇదేటండి ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇదేంటిదండి? ఇదే సార్ని అడిగి కనుక్కుందామా? సార్ ये क्या है? एंकर विंग्स है. एंकर एंकर सपोज हम नाइट में बेसिकली स्टीमिंग नहीं करेंगे, वो सी बेट का साथ उसको टाई करना है तो हम लोग एंकर डाल देंगे. एंकर डाल करके उधर ही नाइट में हम लोग बोट स्टॉप फॉर बोट सी बेट का साथ स्टॉप करने के लिए. ఇయ్యండి ఇవి యాంకర్లు అంటారు కదండి, ఇలాగుంటాయి గొలుసులతోటి, పెద్ద ఇగో ఈ గొలుసులతోటి ఇలాగుంటాయి కదా, అయ్యి అనమాట. ఇయ్యే ఒకవేళ రాత్రిపూట ఎక్కడైనా ఆగాల్సి వచ్చినా ఏదైనా చేయాల్సి వచ్చినా సముద్రం మధ్యలోనైనా సరే వీటిని ఇలాగ ఆపరేట్ చేస్తారు బాబు. మీరేనా ఆపరేటింగ్ చేస్తారు? ఈయన ఆపరేటింగ్ చేస్తారండి, ఆపరేటింగ్ చేసి ఆపుతారు. బాబు ఇది ఎంత లోపలికి వెళ్ళి ఆగుతుంది? దీని బరువుకే ఆగిపోతుందా? దీని బరువుకని కాదు, మనం యాంకర్ వేసేటప్పుడు డెప్త్ ఒక 25 ఉంది అనుకో, 1:3 1:4 అంటే 100 మీటర్స్. ఒక మార్క్ ఉంటది దీంట్లో, అలాగా 6 మార్క్స్ ఉంటాయి. ఒక మార్క్ 27 మీటర్స్ ఉంటది. మనం ఒక 100 మీటర్ వేయాలనుకో 4 మార్క్స్ వేస్తాం. అంటే 4 అంటే 27 ఒక మార్కు, అలా 90 మీటర్ వరకు. అప్పుడు డెప్త్ మనకు 25 ఉంది అనుకో. అలాగే మీకు డెప్త్ ఎంత ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు లోపల ఎక్విప్మెంట్ చూసారు కదా, ఎక్కేస్తా ఉంటారు అక్కడ, చూసారు కదా, దాంట్లో మనకు తెలుస్తుంది. కెప్టెన్ గారు అబ్జర్వేషన్ చేసి ఈ డెప్త్ లో ఉంది మాకు అన్ని పాయింట్స్ చెప్తారు. ఇలాగే ఈ 25 మీటర్ ఉంది, 1:4 మార్క్ ఏమని చెప్పి మనం ఇలాగ ఆపరేటింగ్ చేసి డ్రాప్ చేస్తారు లెవర్తో ఇలాగా. దాంతో లోపలికి వదులుతారు, అది ఆగుతుంది. అదండి సంగతి. ఇది యాంకర్ అండి, అర్థమైంది కదా. ఇది వాడని ఆపడానికండి. ఒకవేళ బాబు ఇవి ఉన్నాయి కదా ఇంత పెద్దవి, ఈ దేనికి అంటే ఎక్కడైనా ఒడ్డున ఆగినప్పుడు కట్టడానిక? మోరింగ్ రోప్ जेट्टी का साथ बांधने के लिए. और टाई अप कभी कभी जेट्टी में रहता, उस टाइम दिस इज यूज जेट्टी. अच्छा అది అవును రోప్ తోటి ఉన్నారు. సముద్రంలో అయితే యాంకర్ అనేది సముద్రంలోనే వేస్తారండి. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నేను ఒడ్డుని కూడా వేస్తారు అనుకోను, కాదు సముద్రంలో ఉన్నప్పుడే యాంకర్ వేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈ రోపు వాడతారండి. అది ఆవిడ కూర్చో ఇంకా ఉన్నది అంత రాయండి వెళ్తుమా. అది చూసినాం కదండి. అక్కడి నుంచి కెప్టెన్ గారు రూమ్ ఉన్నదండి. అంటే దానికి కెప్టెన్ క్యాబిన్ అంటారు అనమాట. ఈ వీటిలో ఉన్నట్లు అన్నిటికీ క్యాబిన్లు అంటారు. ఇది కెప్టెన్ గారి రూమ్. ఒకసారి కెప్టెన్ గారి రూమ్ కూడా చూద్దామండి. చాలా బాగున్నదండి, ఇల్లులాగే ఉన్నది. ఇల్లులాగే ఉన్నదండి ఇది. చూడండి ఇగో ఇది డ్రాయింగ్ రూము కెప్టెన్ గారిది. కెప్టెన్ గారి రూమ్ చూసినారా ఎంత బాగున్నదో? బెడ్రూమ్ సార్ ఇలాగ రాయండి. కెప్టెన్ గారి బెడ్రూమ్ చూడండి ఎంత ఉన్నది ఇక్కడ. బాబు చూపించమే కెప్టెన్ గారి బెడ్రూమ్ ఇది. ఇదిగో ఒక బెడ్ ఉంటది. ఇది కబోర్డ్ బాబు, చూడండి ఎంత ఉన్నదో. ఇది కబోర్డు, ఇది బాత్రూమ్ బాబు. చూడండి ఇదంతా వీటిలోటే చిన్న చిన్నవి. ఇదిగోటండి ఇది బాత్రూము. బెడ్రూమ్ కన్నా బాత్రూమే పెద్దది ఉన్నదండి. చూడండి బెడ్రూము అక్కడి నుంచి మీకు చూపిస్తాను. ఇగో ఇదంతా కలిపి ఇది బాత్రూమ్ అండి. ఇదంతా బాత్రూమ్ కదా. బాత్రూము బెడ్రూమ్ కన్నా పెద్దది ఉన్నదండి సిప్పులోట. ఇదంతా బాత్రూమే. బాత్రూమ్ బాగున్నది. ఇది లోపలికి ఇంకోటి ఉన్నట్టు ఉన్నది, అది బయటికి వెళ్ళడానికి. చూసినారు ఎంత గొప్పగా ఉన్నాయో. ఇదో కెప్టెన్ గారే మనతోటి ఉన్నారు. మనతోటి ఉన్నాయని కెప్టెన్ గారే. ఆయన బెడ్రూము, ఇది హాలు డ్రాయింగ్ రూము అన్ని ఇదే కదా బాబు. అన్ని డ్రాయింగ్ రూము హాలు అన్ని ఇదే. ఇదండి ఏసీ. ఇక్కడ ఫోన్ సదుపాయం ఉన్నది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అండి ఇది. ఇలాగ ఉన్నదండి కెప్టెన్ రూమ్ ఇది. అది మీద డెక్ అండి. ఇది మెయిన్ డెక్ అంటారు. ఇది కింద ఉంటది. ఇది మెయిన్ డెక్ అనమాట. ఈ మెయిన్ డెక్ మీద ఇదిగోటండి వల ఉన్నది చూసినారా. ఇది ఈ బాబు ఈ వలేటి తేడాగా ఉన్నాయి.
రెండు ఒకటే రెండు ఒకటే వాళ్ళు బాబు. ఈ వల్ల ఏటంటారు? డైమండ్ వాళ్ళు అంటారా లేకపోతే స్క్వేర్ వాళ్ళు అంటారా? ఈ నెట్ ఇది డైమండ్ డైమండ్ అన్నమాట. వీటిలోట పట్టి చేపలు పడతారు. వీటిలోట లాస్ట్ లో ఇందులో ఉంటాయి. ఇదండి ఈ వల వేసి పట్టుకుంటారు. ఎన్ని ఒక 20 రోజులు 30 రోజులు ఉంటారండి లోపు? 20 రోజులు 20 డేస్ ఉంటారు. 20 days ప్రతి నెల 20 రోజులు. ఇది ప్రత్యేకించి మత్స్య దర్శిని ఈ షిప్ లోనే సైంటిస్టులు వెళ్తారు. ఉన్నటువంటి ఏదైతే సముద్రంలో ఉన్నటువంటి అద్భుతమైన జీవరాశులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కనిపెడతారు. ఆ కనిపెట్టినట్లు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి మత్స్య పరిశోధన సంస్థకి ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి దానిలో ఏ జీవి దేనికి ఉపయోగపడుతుంది, ఏ జీవి వల్ల దేనికి ఉపయోగం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు చెప్తారండి. ఇది మొత్తానికి విషయం.